నేను మీ మేఘ్నానండి. ఆర్గానిక్ కెమిస్ట్రీలాగా మళ్ళీ ఆర్గానిక్ తోటకూర స్టార్ట్ చేశారంటారా? ఆర్గానిక్ ఎర్ర తోటకూర, ఆర్గానిక్ పచ్చి తోటకూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. కళాయి తీసుకొని నూనె వేసుకోండి, ఆవాలు పచ్చిపప్పు వేసుకొని ఎనిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోండి. అదేవిధంగా 10 నుంచి 12 వరకు ఎల్లిపాయలని దంచుకొని వేసుకోండి, ఉల్లిపాయలు వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం గోల్డెన్ రంగు వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోండి. ఎర్ర తోటకూర వేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా పచ్చి తోటకూర కూడా దానిలో వేసేసుకొని కలగలుపుకోండి. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని దానిలో అలా కలగలుపుకోండి. అది వాటర్ అండి, ఈ తోటకూరలోంచి వాటర్ ఎంత పైకి వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ మొత్తం పైకి వచ్చేదాకా అలా ఫ్రై చేసేసుకోండి. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాటర్ చూడండి ఎలా పైకి వచ్చేసేసిందో, ఇలా ఫ్రై అవుతుంది. ఇది ఎంతో రిచ్ ఇన్ ఫైబర్స్ అండి. నేను కాడలు కూడా సన్నగా తరిగి వేస్తాను. చాలా ఫైబర్కి చాలా మంచిదండి. ఎంత మంచిదంటే ఫైబర్. దీంతో జొన్న రొట్టెలు చేస్తానండి, అది రిచ్ ఇన్ ఫైబర్స్. దానిలో పీచు పదార్థం ఉంటుందండి, ఆ కాడలో పీచు పదార్థం ఉంటుంది. ఇలా చక్కగా కలగలపండి, ఫ్రై చేయండి. బాగా మగ్గిన తర్వాత, అంటే ముందే ఉప్పు వేసుకోవద్దు, బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఫ్రై అయింది చూసారా, ఎంత చక్కగా అయిపోయిందో చూసారా. తోటకూర ఫ్రై వాటర్ మొత్తం పైకి వచ్చేసినాయండి, చక్కగా వచ్చేసేసి చక్కగా మంచి రంగులో ఎరుపు తోటకూర, ఆర్గానిక్ ఎరుపు తోటకూర, ఆర్గానిక్ పచ్చ తోటకూర కలగలిపి చేసిన కూర అండి ఇది. చూసారా ఎంత చక్కగా, ఎంత కలరిష్గా చక్కగా వచ్చిందో. ఇది ఎంతో రుచికరంగా ఉంటుందండి. మనకి జొన్న రొట్టెల్లో చాలా బాగుంటుంది. రైస్లో కూడా తినచ్చు, రైస్లో తినచ్చు, మనం రోటీస్లో తినచ్చు. ఈ తోటకూర ఎలా తినవచ్చండి. జొన్న రొట్టెల్లో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే మీకు జొన్న రొట్టెలు కాలుస్తున్నానండి. ఇలా జొన్న రొట్టెలు కాల్చుకొని తోటకూర వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. ఈరోజు మా హస్బెండ్ కోసం గరం గరం జొన్న రొట్టెలు అండ్ నెక్స్ట్ విత్ దానికి తోటకూర అండి. గరం గరం జొన్న రొట్టెలు తోటకూర చేశాను. ఇప్పుడు రుచికరంగా తింటాను. ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. చక్కగా ఆ జొన్న రొట్టెకి తోటకూర సర్వ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. ఇలా ఒక పీస్ తీసుకొని చక్కగా తోటకూర పట్టుకొని తిన్న చాలా చాలా సూపర్గా ఉందండి. టేస్టీగా ఉందండి తోటకూర.